సినిమా ఇండస్ట్రీ ఇన్నర్ పాలిటిక్స్ ని ఒక పదునైన హేట్ లెటర్ లా ప్రెజెంట్ చేసిన లేటెస్ట్ డార్క్ కామెడీ థ్రిల్లరే మాలీవుడ్ టైమ్స్. ఇందులో మన ఫేవరెట్ బాసిల్ జోసెఫ్ ఒక క్రేజీ సూపర్ స్టార్ క్యారెక్టర్ లో మెరిశారు. మరి ఈ సినిమా వెనుక ఉన్న ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కథ కేరళలోని కుట్టిక్కనం అనే ఒక ప్రాంతానికి చెందిన వినీత్ మాధవన్ అనే కుర్రాడితో మొదలవుతుంది. వినీత్ కు చిన్నప్పటి నుండి హారర్ పుస్తకాలు చదవటం, హారర్ సినిమాలు చూడటం అంటే విపరీతమైన పిచ్చి. మాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఐకానిక్ హారర్ ఫిలిం డైరెక్టర్ అవ్వాలనేది అతని ఏకైక లక్ష్యం. స్కూల్ ఏజ్ నుండే షార్ట్ ఫిలిమ్స్ తీయటం మొదలు పెడతాడు. మరోవైపు ఒక ఫేమస్ నవలల రచయిత కొడుకు సచిన్ పెద్ద రైటర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ అతని కథలని ఎవ్వరూ నమ్మరు. ఆ తర్వాతే తనకి తెలుస్తుంది తన తండ్రి జీవితంలో ఒక్క కథ కూడా సొంతంగా రాయలేదని. పేద రచయితల దగ్గర డబ్బులిచ్చి కథలు కొని తన పేరు వేసుకొని స్టార్ అయ్యాడని. ఆ సీక్రెట్ కి సంబంధించిన ఒక డైరీ మిస్ అవ్వటంతో అతని తండ్రి కంగారు పడుతూ ఉంటాడు. పెద్దయ్యాక వినీత్ ఒక ప్రతిష్టాత్మక షార్ట్ ఫిలిం కాంపిటీషన్ లో పాల్గొంటాడు. అతని షార్ట్ ఫిలిం అందరికంటే బెస్ట్ గా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోని నెపోటిజం, పాలిటిక్స్ వల్ల ఆ అవార్డును, అలాగే ఫీచర్ ఫిలిం తీసే ఛాన్స్ ను హరిదాస్ అనే ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్ కు ఇస్తారు. అయినా వినీత్ లొంగిపోడు. ఎలాగోలా ఫైజల్ అనే ఒక ప్రొడ్యూసర్ ని ఒప్పించి తన డెబ్యూ హారర్ సినిమా షూటింగ్ ని చాలా కష్టపడి పూర్తి చేస్తాడు. ఈ సినిమా షూటింగ్ లోనే మనకు సూపర్ స్టార్ స్వరూప్ పరిచయం అవుతాడు. స్వరూప్ విపరీతమైన అహంకారం ఉన్న టాప్ స్టార్. వినీత్ ఎంతో ఓపిగ్గా అతనితో షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. కానీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న టైంలో వినీత్ కు రెండు పెద్ద షాక్లు తగులుతాయి. మొదటిది, తన స్టోరీ లాంటిదే మరో సినిమా ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయిపోతుంది. ఇక మరో అత్యంత భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే, ఒక రోడ్ యాక్సిడెంట్ లో సూపర్ స్టార్ స్వరూప్ చనిపోతాడు. హీరో చనిపోవటంతో ప్రొడ్యూసర్ ఫైజల్ వినీత్ ప్రమేయం లేకుండా సినిమాలో అడ్డగోలు మార్పులు చేసి రిలీజ్ చేయాలని ప్రెజర్ పెడతారు. తన ఆర్ట్ విషయంలో అస్సలు రాజీ పడకూడదనుకున్న వినీత్ విపరీతమైన కోపంతో తన సినిమా హార్డ్ డిస్క్ ని, సాఫ్ట్వేర్ ఫైల్స్ ని పర్మనెంట్ గా డిలీట్ చేసేస్తాడు. సినిమా డిలీట్ అయ్యాక వినీత్ కెరీర్ క్లోజ్ అయిందని అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, తన శత్రువు అర్జున్ హరిదాస్ వినీత్ పాత షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టి సినిమా తీసి ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, తన శత్రువు అర్జున్ హరిదాస్ వినీత్ పాత షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టి సినిమా తీసి ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాడు. టాలెంట్ లేని వాళ్ళంతా సక్సెస్ అవుతుంటే తన నిజాయితీకి విలువ లేకపోవటంతో వినీత్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. అతను ఒక సైకోటిక్ అండ్ ఇంటెన్స్ మేకర్ గా మారతాడు. తనని తొక్కేయాలని చూసిన ఇండస్ట్రీలోని పెద్దలందరినీ టార్గెట్ చేయటం స్టార్ట్ చేస్తాడు. క్లైమాక్స్ లో వినీత్ తన మైండ్ గేమ్స్ తో ఇండస్ట్రీలోని లీడింగ్ ప్రొడ్యూసర్స్, రైటర్స్ యొక్క అసలు రంగును బయటపెడతాడు. ఇండస్ట్రీలో స్టార్స్ అనుకునే వాళ్ళు వేరే వాళ్ళ టాలెంట్ ని ఎలా దొంగలిస్తారో ఆధారాలతో సహా ఎక్స్పోజ్ చేస్తాడు. చివరకు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తనదైన స్టైల్లో ఒక మైండ్ బ్లోయింగ్ హారర్ సినిమాని తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటంతో పాటు ఇండస్ట్రీకి ఒక గట్టి బుద్ధి చెప్పేలా వినీత్ నిలబడటంతో సినిమా ఎండ్ అవుతుంది. ఒక సాధారణ డైరెక్టర్ ఇండస్ట్రీ క్రూరత్వం వల్ల ఎలా ఒక సైకోటిక్ మాస్టర్ క్రియేటర్ గా మారాడు అనేదే ఈ సినిమా. సో ఇదండి బాసిల్ జోసెఫ్ నస్లేన్ల మైండ్ బ్లోయింగ్ డార్క్ కామెడీ మాలీవుడ్ టైమ్స్. మరి స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.